కార్తీక పౌర్ణమి సందర్భంగా వరంగల్ జిల్లాలోని ఆలయాలు భక్తులతో కలకలలాడుతున్నాయి. నగరంలోని 1000 స్తంభాల దేవాలయంలో భక్తులు శివనామ స్మరణతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే భక్తులు మొక్కులు చెల్లిస్తూ దర్శనాలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కుటుంబ సమేతంగా భక్తులు ఆలయాలకు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పవిత్ర స్నానాలు చేసి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. హనుమకొండ 1000 స్తంభాల దేవాలయంలో భక్తులు క్యూ లైన్లలో శాంతియుతంగా దర్శనాలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సాల్మాన్. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు అయితే మారుమోగుతున్నాయి. మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దేవాలయాలు అయితే భక్తులు మాత్రం ఉదయం నుంచి తెల్లవారుజాము నుండి భక్తులు అయితే తీవ్రమైనటువంటి భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా దర్శించుకుంటున్నారు. దీనికి సంబంధించి మనం దేవాలయంలో 1000 స్తంభాల దేవాలయంలో చాలా మంది అయితే భక్తులు ఉదయం నుంచి అయితే భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా ఆలయానికి అయితే చేరుకొని పూజలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధాన అర్చకులు మరిన్ని విషయాలు అడిగి తెలుస్తున్నాం. ఏదైనా చెప్పండి, ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ఎన్ని భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పూజలు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి అంటే మరొక శివరాత్రి భావింపు బాగుంటుంది. దానికి అనుకూలంగానే మన దేవాలయంలో ప్రాతకాలంలో 3 గంటలకి సుప్రభాత సేవ, గణపతి పూజ, తదనంతరం అపమృత్యు పాశుపదార్థ అభిషేకం. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో విపత్తులు రాకుండా, ఇటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలని చెప్పేసి జరిగినటువంటి వాళ్ళకు కూడా ఆత్మశాంతి కలగాలని అపమృత్యు దోష విహారార్థం అపమృత్యు పాశుపద అభిషేకం తీరం ఇంతవరకు కూడా సుమారు జరిగింది. అలాగే సాయంత్రం 6 గంటలకు లక్ష దీపోత్సవము, 8:30 గంటలకు మహా రుద్రాభిషేకం, తదనంతరం హారతి మంత్రపుష్పంతో ఈ రోజు పూజ అనేది ముగించారు. అంటే కార్తీక పౌర్ణమి అనగా అంటే పెద్ద ఎత్తున అయితే ఆ దీపాలు వెలిగించడానికి గల కారణమే. మనం వాస్తవానికి కూడా రోజు ఒక దీపం అనేది ఇంట్లో ముట్టించాలి. అయితే ఎవరైతే కొంతమంది పడక లేకుంటే కొంతమంది చుట్టూ వచ్చి లేదా కొంతమందికి కావాలని మర్చిపోయేటువంటి వాళ్ళకి 365 వస్తువులు ఈ రోజు ఒక్కరోజు ముట్టిస్తే సంవత్సరం అంతా ముట్టించే ఫలితం వస్తుంది. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా 365 వస్తువులు ముట్టించాలి. అంటే ఇప్పటి వరకు ఎంతమంది దర్శనం చేసుకున్నారు, ఇంకా ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి? మాత్రం సుమారు 10,000 మంది కాదు, దర్శనానికి మాత్రం 30,000 మంది, సుమారు 1,00,000 మంది అవకాశాలు ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఆ పెద్ద ఎత్తున అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక రామేశ్వరం కానీ లేకుంటే కాళేశ్వరం దేవాలయంలో మాత్రం ఆ పవిత్ర అయితే పెద్ద ఎత్తున భక్తులు అయితే తీసుకుంటున్నారు. చాలా మంది మనం చూసుకున్నట్లయితే చాలా మంది అయితే భక్తులు భక్తి శ్రద్ధలతో అయితే ఈ యొక్క ఆలయాలను దర్శించుకుంటున్నారు. అయితే సాల్మాన్, 1000 స్తంభాల దేవాలయంలో భక్తులు ఏ విధంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారంటారు కార్తీక మాసం సందర్భంగా? కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలను వెలిగిస్తున్నారు. దీపాలను వెలిగించి వారి యొక్క కుటుంబంలో ఆ పిల్లలు లేకుంటే ఆ ప్రతి ఒక్కరు మంచిగా ఉంది, లేకుంటే వారికి సంబంధించిన ఏ సంబంధించిన మంచి పనులు జరగాలని అయితే కుటుంబ సమేతాలను అయితే మొక్కుకుంటున్నారు. చాలా మంది ఉదయం నుంచి తెల్లవారుజాము నుండి ఈ యొక్క భక్తులు అయితే పెద్ద ఎత్తున కుటుంబ సమేతాలను తెలియజేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే చాలా మంది భక్తులు కొంతమందిని అడిగి తెలుస్తున్నాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడ వచ్చారు, పూజలు తీసుకుంటుంది ఈ యొక్క కార్తీక పౌర్ణమి అనేది ఏదమ్మా?
చాలా మంది అయితే ఆ పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. కొంతమంది ఆ భక్తులను మాట్లాడించే ప్రయత్నం లేదు. మరి చెప్పండి, మీరు ఎట్లా వస్తున్నారు? ఈ యొక్క కార్తీక అంటే దీనికి సంబంధించిన విషయాలు ఏంటి? ఎట్లున్నామా ఈ యొక్క సార్ చెప్పండి, ఈ యొక్క కార్తీక పౌర్ణమి అనగానే భక్తులు అయితే పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా వస్తున్నారు. మీరు ఎక్కడ నచ్చారు? వెళ్తామని దేవుళ్ళు ఎలాంటి పూజలు చేస్తున్నారు? చాలా మంది అయితే వివిధ జిల్లాలకు వెళ్ళి తరలి వస్తున్నారు. చెప్పండి, కార్తీక పౌర్ణమి అనగానే అంటే మీరు గుర్తుకొచ్చేది ఏంటి? అంటే ఒక దీపం అయితే వెలిగిస్తారు, ఎందుకు వెలిగిస్తారమ్మా? మీరు ఎక్కడ నచ్చారమ్మా? అంటే ఈ యొక్క దీపం వెలిగించడానికి గల కారణమే ఎట్లా ఉందమ్మా ఈ యొక్క దర్శనము? ఈ యొక్క 1000 స్తంభాల దేవాలయంలో కాకతీయులు పరిపాలించిన చాలా మంది అయితే భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా అయితే దర్శనం చేసుకుంటున్నారు. కొంతమంది ఆ భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడ నుంచి చెప్పండి, మీరు ఎక్కడ నుంచి? అంటే శివనామ స్మరణతో అయితే ఉదయం నుంచి ఆ పెద్ద ఎత్తున తరలి వస్తారు. కార్తీక పౌర్ణమి దీనికి విశేషత రైట్.